అరటి అరటి ఆకులు, అరటి మట్ట, అరటి కాయ, అరటి పండు, ఇలా అరటిని చాలా రకాలుగా శుభకార్యాల్లో ఉపయోగిస్తాం. దీంతో ఏ ప్రయోజనం కలుగుతుందో వీడియోలో సవివరంగా చూద్దాం. అరటి పుట్టుక వెనుక ఒక కథ ఉంది. ఒకప్పుడు దుర్వాస మహాముని సాయం సంధ్య వేళ కూడా ఆదమరిచి నిద్రపోతున్నప్పుడు ఆయన భార్య కదలి సంధ్యావందనం సమయం కావడంతో ఆయన నిద్ర నుండి మేల్కొలుపుతుంది. దుర్వాసుడి నేత్రాల నుండి వచ్చిన కోపాగ్నికి ఆవిడ భస్మరాశిగా మారిపోతుంది. కొన్ని రోజుల తర్వాత దుర్వాస మహర్షి మామగారు తన కూతురు గురించి అడిగితే ఆవిడ తన కోపాగ్ని వల్ల భస్మరాశి అయిందని చెప్పి తన మామగారి ఆగ్రహానికి గురి కాకుండా ఉండేందుకు ఆమెను చెట్టుగా మార్చి శుభప్రదమైన కార్యాలన్నింటిలో కదలీఫలం అంటే అరటి పండు అరటి రూపంలో వినియోగించబడుతుంది అని వరాన్నిస్తాడు. అరటి ఆకులను రకరకాలుగా పనులకు ఉపయోగిస్తాం. భోజనం చేయడానికి, పెళ్లిళ్లలో మండపాల అలంకరణకి వాడతాం. సత్యనారాయణ వ్రతం, వరలక్ష్మి వ్రతం లాంటి శుభకార్య సంబంధ పూజలు, అయ్యప్ప పూజ, కళ్యాణోత్సవం ఇలా వాడతాం. కొన్ని రకాల దోషాలకు అరటి సంబంధమైన పరిహారాలున్నాయి. కుజదోషం ఉన్నవారు అరటి చెట్టుకు చక్కెర కలిపిన నీరు పోసి తడిసిన ఆ మట్టిని నొసట బొట్టుగా ధరిస్తే ఉపశమనం కలుగుతుంది. అరటి నారతో తయారు చేసిన వత్తులను దీపారాధన చేయడం వల్ల కొన్ని సత్ఫలితాలు కలుగుతాయి. సంతానం లేనివారు అరటి చెట్టును పూజిస్తే మంచిది. ఆంజనేయ స్వామిని ఆరాధించేవారు అరటి తోటలో లేదా అరటి చెట్టు కింద స్వామివారి విగ్రహాన్ని, ప్రతిమ, పటాన్ని ఉంచి పూజిస్తే తొందరగా స్వామి అనుగ్రహిస్తాడు. అరటి అంటు దోషం, ఎంగిలి దోషం అంటవు. అందుకే అన్ని దేవతల పూజల్లోనూ అరటిని నివేదించవచ్చు. అరటిని అనారోగ్యానికి ఔషధంగా వాడతారు. ఇందులో పొటాషియం బీపీ, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలోని విష పదార్థాలను తొలగిస్తుంది. మానసిక ఒత్తిడితో బాధపడేవారు అరటిపళ్ళు తింటే మంచిది. నిద్రలేమితో బాధపడేవారు రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే మంచిది. జీర్ణ సంబంధమైన సమస్యలకు అరటిపండు ఔషధం. జబ్బు పడిన వాళ్ళు దీన్ని తింటే తొందరగా కోలుకుంటారు. అరటి పుష్పాన్ని కూడా కూరగా తింటారు. ఇది మంచి పోషక విలువలు కలిగి ఉంటుంది. అందుకే శుభకార్యాల్లో అరటికి అంత ప్రాధాన్యత.